మహేష్ కి స్కూల్ హాలిడే ఉండడం వలన తన అమ్మానాన్నలతో కలిసి పొలానికి కుక్క పిల్లని తీసుకుని వెళ్లాడు. మహేష్ పొలంలో పనిచేస్తూ ఉండగా కుక్క పిల్ల కూడా తనతో పాటు తిరుగుతూ అల్లరి చేస్తూ పొలంలోకి వచ్చిన పక్షులతో ఆడుకుంటుంది. అలా చూస్తూ ఉండగానే మధ్యాహ్న సమయం అయింది. ఇక అందరం కలిసి మధ్యాహ్న భోజనం చేయడానికి చెట్టు కిందకి వెళ్లాము. మాతో పాటు మా పని వాళ్లు కూడా వచ్చారు. అప్పుడు కుక్క పిల్ల అందరితో పాటు ఆడుకుంటూ వచ్చింది. మేమందరం భోజనం చేస్తూ కుక్క పిల్లకి కూడా భోజనం పెట్టాము. భోజనం చేయడం అయిపోయిన తర్వాత మహేష్ వాళ్ల అమ్మ గేదెల కోసం గడ్డి కోయడానికి పొలంలోకి వెళ్ళింది. అప్పుడు కుక్క పిల్ల కూడా ఆమెతో పాటు వెళ్లి ఆమె కోస్తున్న గడ్డిలో పడుకొని ఆటలు ఆడుకుంటుంది. అలా గడ్డి కోయటం అయిపోయినాక అమ్మ గడ్డిని తీసుకుని గేదెల కొట్టం దగ్గరికి వెళ్ళింది. ఆమెతో పాటు కుక్క పిల్ల కూడా వెళ్ళింది. అక్కడ కుక్క పిల్ల గేదెలను చూసి గంతులు వేస్తూ గేదెల చుట్టూ తిరుగుతూ ఆడుకుంటుంది. అమ్మ తీసుకెళ్లిన గడ్డిని గేదెలకి వేస్తుండగా కుక్క పిల్ల కూడా గేదెల కోసం గడ్డిని తన నోటితో తీసుకుని వెళ్లి వేస్తుంది. అలా గేదెలకి మరియు కుక్క పిల్లకి మధ్య స్నేహం ఏర్పడింది. ఇది గమనించిన అమ్మ కుక్క పిల్లకి ఒక మంచి పేరు పెట్టాలని నిర్ణయించుకుంది. అప్పుడు కుక్క పిల్ల ఆడపిల్ల కావడంతో దానికి రాణి అని పేరు పెట్టింది. అలా ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం అమ్మతో పాటు కలిసి రాణి కూడా గేదెల కొట్టం దగ్గరికి వెళ్లేది. అమ్మ గేదె పాలు తీస్తున్న సమయంలో రాణి గేదెలతో గేదె పిల్లలతో ఆడుకోవడం, మళ్లీ అమ్మతో పాటు ఇంటికి తిరిగి రావడం లాంటి పనులు చేస్తూ ఉండేది. ఇది గమనించిన మహేష్ రాణికి పాలు తాపి ఒక మంచి గజ్జెల బెల్ట్ తీసుకొచ్చి మెడలో వేశాడు. అప్పటినుంచి రాణి ఇంట్లో గజ్జెల చప్పుడు చేస్తూ ఆడుకునేది. అలా రాణి కుటుంబంలో ఉన్న వాళ్లందరికీ దగ్గరయింది. రాణి కూడా కుటుంబంలో వాళ్ల అందరితో ఎంతో ప్రేమగా ఉండేది. అలా రోజు రాణి అమ్మతో మరియు నాన్నతో పొలానికి వెళ్లి ఇంటికి తిరిగి వచ్చే మార్గంలో స్కూల్ నుంచి వస్తున్న పిల్లలతో ఆడుకుంటూ ఇంటికి వచ్చేది. అలా ఆనందంగా రోజులు గడుస్తున్న సమయంలో ఒకరోజు రాణికి అనారోగ్యం చేసింది. అప్పుడు మహేష్ చాలా కంగారుపడి తన ఫ్రెండ్ వెంకటేష్ కి చెప్పి వారిద్దరూ కలిసి రాణిని హాస్పిటల్ కి తీసుకుని వెళ్లారు. అప్పుడు డాక్టర్ దాన్ని పరిశీలించి ఇంజెక్షన్ చేశాడు. తర్వాత మహేష్ రాణిని ఇంటికి తీసుకుని వచ్చి పాలు తాపించి తాను కూడా భోజనం చేసి పడుకున్నాడు. మరుసటి రోజు ఉదయాన్నే లేచి రాణికి పాలు తాపించి తను స్కూల్కి వెళ్లాడు.